ఎంత గొప్పగా తిట్టినారు అనేది బాగా అర్థమైంది. తిట్టినప్పటికీ సబ్జెక్టులో ఎవరు ఉన్నారు అనేది కూడా ప్రజలందరికీ కూడా చూస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైంది. ఏ రకంగా అబద్ధాలు చెప్తూ అచ్చెన్నాయుడు ఏమన్నాడు, టీఆర్ఎస్కి నేను లేఖ ఇచ్చానా? ఒక నిమిషం అదేదో ఇంకొక హోటల్ పేరు ఏదో చెప్పావు. ఏ హోటల్? ఏదో హోటల్ పేరు చెప్పావు. నేను కేసీఆర్కి లెటర్ ఇస్తే ఆ లెటర్ నీకెట్లా వచ్చిందయ్యా? అంటే కేసీఆర్ నీకు ఇచ్చాడా? ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నేను కానీ లెటర్ ఇచ్చినందువల్ల ఎవడో స్టీఫెన్సన్, ఆ స్టీఫెన్సన్ ఎవడో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టీఫెన్సన్ ఎవడో నాకు తెలీదు. నువ్వు చెప్పే అబద్ధాలు నేను చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దమ్ము ధైర్యం ఉంటే నేను లెటర్ ఇస్తే ఎవడో స్టీఫెన్సన్ అనేవాడు ఎవడో నాకు తెలియని వ్యక్తికి ఎవడో ఎమ్మెల్సీ ఇచ్చానని చెప్పి అంటా ఉన్నావు. నేను లెటర్ ఇస్తే నేనేదో ఎవడో హోటల్, నువ్వు చెప్పిన హోటల్ పేరు కూడా నాకు తెలీదు, ఆ హోటల్లో నేనేదో ఎవరినో కలిశానని చెప్తున్నావు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రుజువు చేయి, నేను రాజీనామా చేస్తా. లేదంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తాను. గట్టిగా సవాల్ విసురుతాను నేను. ఛాలెంజ్ 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 చంద్రబాబు నాయుడు గారికి నాకు ఛాలెంజ్. అచ్చెన్నాయుడు అధ్యక్ష, స్టీఫెన్సన్కి ఎమ్మెల్సీ రావడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నా దగ్గర ఆధారాలునే నేను చూపిస్తాను. ఆయన దానికి దగ్గర బంధువు కూడా. జరిగిన పరిణామాలన్నీ కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసి ఈ డ్రామా అంతా ఆడారు. ఆధారాలతో సహా చెప్తాను. ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. మీకు ఎలాగొచ్చిందో నేను చూపిస్తాను. ఆధారాలు చూపిస్తాను. నేను ఆధారాలు లేకుండా మాట్లాడను, ఆధారాలతో మాట్లాడుతున్నాను. ఆధారాలని చూపిస్తాను. నువ్వు ఏ రకంగా మూడు పుటాలు చేసావో నువ్వు ఎన్నైనా చెయ్యి. నీకు సలహా ఇస్తున్నాను, నువ్వు ఎన్నైనా రాజకీయాలు చెయ్యి. ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఎన్నైనా రాజకీయాలు చెయ్యి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతీయడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి నువ్వు రాజకీయం గురించి టీఆర్ఎస్ తో కలిసి పనిచేయడం అనేది ఇంతకంటే దారుణం లేదు. దీనిని నువ్వు గమనించాలి. ప్లీజ్